ఫ్రెండ్స్ నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. మన ప్రధానమంత్రి గారు ఎందుకో చాలా అసహనంగా కనిపిస్తున్నారండి. ఎప్పుడూ లేనంత ఆగ్రహాన్ని, అంత కోపాన్ని ఈరోజు వరంగల్ మీటింగులో ఆయన ప్రసంగంలో నేను చూశాను. చాలామంది దేశమంతా చూసింది. ఏమిటి ఈ డిస్పరేషన్? ఏ ఆందోళన నుంచి వచ్చింది? ఆ ఆందోళన ఏ భయం నుంచి వచ్చింది? ఆ భయం ఏ కలవరపాటు నుంచి వచ్చింది? ఒక్కసారి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు సభలో ఏం మాట్లాడారో మీకు ఒక్కసారి గుర్తు చేస్తా. సింపుల్. ఆయన దాడి అంతా కాంగ్రెస్ పార్టీ మీద జరిగింది. కోర్స్ మెయిన్ అపోజిషన్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కాబట్టి, దేశవ్యాప్తంగా కూడా ప్రతిపక్షాల ఇండియా బ్లాక్ని లీడ్ చేస్తున్నది కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి, ఆ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ కాబట్టి సహజంగానే ఆయన మీద దాడి ఉంటుంది, వాళ్ళ పార్టీ మీద దాడి ఉంటుంది. ఇందులో ఏమీ మనకి గుంజాయిషీ లేదు, తప్పు పట్టాల్సినటువంటి పని ఏం లేదు. కానీ ఈరోజు ఆయన కోపం, ఆయన ఆగ్రహం రాహుల్ గాంధీ మీద చూస్తే చాలా తారాస్థాయికి వెళ్ళిపోయిందా అనిపిస్తుంది అన్నమాట. ఏమన్నారంటే, రాహుల్ గాంధీని షహజాదే అంటూ సంబోధించడు. షహజాదే అంటే ప్రిన్స్, రాకుమారుడు. ఈ రాకుమారుడు ఈ షహజాదే అంటూ మేము రాష్ట్రపతిగా ఒక ఆదివాసీ బిడ్డని, ఒక ఆదివాసీ మహిళని రాష్ట్రపతిగా చేస్తుంటుంటే ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. అదంట కారణం. సో ఎందుకు వ్యతిరేకించారు అంటేనంట, ఆయనకి ఇంతకాలానికి బోధపడిందంట, ఇంతకాలానికి ఆయనకి ఒక విషయం అర్థమైందంట. ఎందుకంటే ఆమె నల్లగా ఉంటుందని. నల్లగా ఉంటే ఎందుకు వ్యతిరేకించారు అంటే, ఈ షహజాదే గారికి, అంటే ఈ రాకుమారుడు రాహుల్ గాంధీ గారికి ఒక అంకుల్ ఉన్నాడంట అమెరికాలో. సరే, కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ ప్రెసిడెంటు, అమెరికాలో ఉంటున్నది ఎవరో, పెట్రోడా ఎవరో, అదంతా మనకు తెలుసు. ఆయన గారు చెప్పాడంట, నల్లగా ఉన్న వాళ్ళందరూ ఆఫ్రికా నుంచి వచ్చినటువంటి వాళ్ళని. అందుకని ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకించారు. అంటే అంటే ఆయన నేరేటివ్ ఏమిటయ్యా అంటే, ఆయన ఏం చెప్పదలుచుకున్నాడంటే, మన ఇండియన్స్ అందరూ నల్లవాళ్ళు కదా, బ్లాక్స్ అని అంటారు కదా. మహాత్మా గాంధీ ఉన్నప్పటి నుంచి కూడా బ్లాక్స్కి పట్ల వివక్షత ఉంది కదా. ఆ వివక్షత ఇండియన్స్ పట్ల తెల్లవాళ్ళు చూపించినటువంటి వివక్షత. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అని అనట్లే, రాహుల్ గాంధీ చూపిస్తున్నాడు ఈ వివక్ష. ఎందుకంటే ఆమె నల్లగా ఉంది, ఆఫ్రికన్. అంటే నల్ల జాతీయుల పట్ల తెల్లవారికి ఉండేటటువంటి పక్షపాత ధోరణి, జాతి వివక్ష అనేటటువంటిది రాహుల్ గాంధీలో ఉంది అని చెప్పడం కోసం అన్నమాట. ఎంత అంటే ప్రధాని స్థాయిలో ఉన్నటువంటి మనిషి ఇట్లాంటి మాటలు. ఇండియన్ డెమోక్రసీలో ఒక పార్టీ నిలబెట్టినటువంటి రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని పోటీ చేస్తూ, కంటెస్ట్ చేస్తూ, అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా మరొక క్యాండిడేట్ని నిలబెట్టడం అనేది ప్రజాస్వామిక పద్ధతిలో అది ఒక సంప్రదాయము, అది అందరూ చేసేటటువంటి పనే. ఇదేమిటి? దాన్ని ఇంత దాకా తీసుకొచ్చి ముడిపెట్టి నల్లజాతి తెల్లజాతి అని ఆయన చెప్పకుండా పరోక్షంగా చెప్పింది ఏమిటా అంటే, రాహుల్ గాంధీ యొక్క చర్మం రంగును కూడా చెబుతూ ఆయన ఏ వారసత్వానికి సంబంధించినటువంటి వాడు అని చెప్పకుండా చెప్పి, వ్యక్తిగతమైనటువంటి కేవలం పర్సనల్ అటాక్గా ఇది మనకి కనిపించిందనమాట. ఇక్కడ ఒక విషయాన్ని మీకు గుర్తు చేయాలి. కాంగ్రెస్ పార్టీ వారు ఎప్పుడో మన తొలి దళిత రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ఎక్కడి నుంచి వచ్చాడు? నెహ్రూ కాలం నుంచి, ఇందిరాగాంధీ హయాం నుంచి, రాజీవ్ గాంధీ హయాం నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాడే కదా. ఆయన మొదటి దళిత రాష్ట్రపతిగా అయ్యాడు కదా, చరిత్ర సృష్టించాడు కదా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలతో. మరి అదే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కదా. సో ఈ సంప్రదాయం తెలియదా? డెమోక్రసీలో ఉన్నటువంటి సంప్రదాయం తెలియదా? ఒక పార్టీ ఒక అభ్యర్థిని నిలబెడితే ఆ పార్టీకి వ్యతిరేకంగా, ఆ అభ్యర్థికి వ్యతిరేకంగా మరొక నిలబెట్టవచ్చు అన్నటువంటి సంప్రదాయం మన నరేంద్ర మోడీ గారికి తెలియదా? అన్నీ తెలుసు. అయినా సరే రాహుల్ గాంధీని టార్గెట్ చేసి, పిన్ పాయింట్ చేసి ఆయన
వ్యక్తిత్వాన్ని, ఆయన రంగును కూడా అక్కడ చేసి చెప్పడానికి ఆయన పూనుకున్నాడు. ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే ఒక్క విషయాన్ని ఇక్కడ గుర్తు చేయదలుచుకున్నాను మీకు. ఇది ఆంధ్రప్రదేశ్, 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన పర్యటన ఎప్పుడు జరిగిందో టైమింగ్ చూడండి. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు వచ్చాడు? 3వ దశ పోలింగ్కి ముందు రోజు వచ్చాడు. రాజమండ్రి అనకాపల్లిలో మాట్లాడాడు. సరే, అక్కడ అంతా నేను చేశాను, మొత్తం అంతా ధారపోస్తున్నాను మీకు, నేనంతా ఇంకా ఎంతో చేయడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ మీ ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా లేడని అక్కడ చెప్పాడు. సరే, అది వేరే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి ఎప్పుడు వచ్చాడు? 3వ దశ ఎన్నిక ముగిసిన మర్నాడు వచ్చాడు. 3వ దశకి ముందు రోజు అక్కడ, 3వ దశ ఎన్నిక ముగిసిన మర్నాడు ఇక్కడ. అంటే మధ్యలో జరిగింది 3వ దశ పోలింగ్ అనమాట. 3వ దశ పోలింగ్ ఇంకా నిరాశాజనకంగా, ఏదో ఆందోళనకరంగా, భయం కలిగించేదిగా ఉంటుంది. అందుకే ఇంత అసహనాన్ని, ఇంత ఆగ్రహాన్ని ఆయన ప్రదర్శించాడా అన్న అనుమానం ఎవరికి కలగక మానదు. ఏమో మరి ఈ మిగిలిన 4 దశల్లో ఇక ఆయన ఉగ్రరూపం ఏ రూపంలో ఉంటుందో, ఎలా చూడాలో ఒక్కసారి మనం మానసికంగా సిద్ధపడాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్.